ఓకే, ఈ అమ్మాయి అడుగుతుంది, భోజ్పురి సింగర్, బీహార్లో ఒక ప్రాంతం భోజ్పురి. సో ఆమె అడుగుతున్నది, వీటికి సమాధానం చెప్పండి. अपहरण कांड 1999, कंधार विमान अपहरण कांड 1999 भाजपा सरकार, कारगिल युद्ध 1999 भाजपा सरकार, संसद पर आतंकी हमला 2001 भाजपा सरकार, अक्षरधाम मंदिर पर आतंकी हमला 2002 भाजपा सरकार, अमरनाथ यात्रियों पर आतंकी हमला 2002 और 2017 दोनों बार भाजपा सरकार, गोधरा कांड 2002 भाजपा सरकार, पठानकोट आतंकी हमला 2016 भाजपा सरकार, उरी आतंकी हमला 2016 भाजपा सरकार, पुलवामा आतंकी हमला 2019 भाजपा सरकार, पहलगाम आतंकी हमला 2025 भाजपा सरकार। देश में अब तक के सारे बड़े आतंकी हमले भाजपा की सरकार में हुए हैं और भाजपा की सरकार आते ही देश और देशवासी सभी खतरे में आ जाते हैं। बिहार चुनाव करीब है और देश में जैसे ही चुनाव करीब आते हैं कहीं न कहीं आतंकी हमला हो ही जाता है और युद्ध के बादल घिर जाते हैं। पहलगाम हमले के बाद से ही सरकारी कवियों ने पाकिस्तान के खिलाफ मोर्चा खोल दिया है और वीर रस की कविताएं पढ़ना शुरू कर चुके हैं। अब इन्हें पाकिस्तानियों के कटे हुए सिर चाहिए। ठीक है, तो कौन जाएगा पाकिस्तानियों के सिर काटने? ये कवि जाएंगे या भाजपा के नेता जाएंगे या अंधभक्तों के भगवान खुद पाकिस्तान जाएंगे? చెప్పండి మిత్రులారా, అమ్మాయి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అన్ని దాడులు బీజేపీ హయాంలోనే ఎందుకు జరుగుతాయి? ఎందుకు వాటికి విచారణ జరగదు? దోషులకు శిక్షలు పడాయి. మీకు దండం పెడతా, మీ కాలు మొక్కుతా, చెప్పండి. మొన్న పార్లమెంట్ లో పొగబాంబు పెట్టిరు. ఎవడు పెట్టిండు? ఏ లంజా కొడుకు సెక్యూరిటీ ఉండంగా ఎట్లా వచ్చిండు? సెక్యూరిటీ కెమెరాలు సంకనాక్తున్నాయా? అక్కడ పార్లమెంట్ రక్షించే వాళ్ళు సంకనాక్తున్నారా? ఇప్పటి వరకు వాడు ఓడొచ్చిండో ఎందుకు ప్రజల ముందు పెట్టలేదు? పెడితే ఏమైతుంది? ఈ లంజా కొడుకులు చేయించిందే బయటకు వస్తుంది. పహల్గామ్లా వాడు ఒక రోప్ మీద, ఒక ఆయన గుజరాత్ ఆయన ఆ రోప్ మీద పైన తిరుగుతున్నాడు. ఓకే, సో ఆయన రికార్డ్ చేసాడు. చూడండి, ఉరుకుతున్నారు కాలుస్తున్నారు, గేమ్ షోలో చేసినట్టు. వాడు పైన టిప్పి ఏడ చూసే వీడు ఏం మతమోడని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కదా. వాడు ఓడో ఎక్కడి నుంచి కాలుస్తున్నాడు మాకు కనవలేదు, బుల్లెట్ వచ్చి తగిలింది అని చెప్తున్నారు కదా. వాళ్ళని కూడా బెదిరించి ఈ హిందూ ముస్లిం అని చెప్పు, మీ పైన టిప్పి చూసిరని చెప్పు, హిందూ అని చూపెట్టి కాల్చిరని చెప్పు అని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఈ లంచా కొడుకులు పొద్దుగాలేస్తే ఈ ఆర్యులు, ఈ ఆర్య బ్రాహ్మణ్ నా కొడుకులు వారి అధికారం కోసం దేశ ప్రజల్ని పేదోళ్ళని చేస్తా, వాళ్ళ దగ్గర సంపద లేకుండా చేస్తా, వాళ్ళని అజ్ఞానంలో ఉంచుతా, అట్లనే పొద్దుగాలేస్తే ఈ ఫాల్స్ ప్రాపగండాలు చేస్తా. ఎన్నేళ్ళు చేస్తావురా? ఆలోచించండి మిత్రుల, దయచేసి. వి షుడ్ నాట్ గెట్ ఫూల్డ్. ఏ పాకిస్తాన్ మీడియా కానీ, ఏ ప్రపంచ మీడియా కానీ ఇండియా ఛానల్స్ ని బ్యాన్ చేయలేదే. మరి ఇండియాలో పాకిస్తాన్ మీడియాని, అట్లనే ఇండిపెండెంట్ ఉన్నటువంటి మీడియా సంస్థల్ని ద వైర్ తో గుడిని ఎందుకు బ్యాన్ చేసినావు? నువ్వు చెప్తున్నది కరెక్ట్ అయితే చూపెట్టండి ఆధారము. ఎవడాపుతున్నాడు? యుద్ధం పోగా ఎవడదంటలేడు. కానీ ఫస్ట్ ప్రూవ్ దెమ్ రాంగ్. వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండు, వస్తుంటే మన ఆర్మీ సంకనా కింద ఎవడు వాళ్ళని దేశంలోకి అలో చేసిండు? షో ఎవ్రీ ఎవిడెన్స్. ప్రూవ్ పాకిస్తాన్ యాజ్ బ్యాడ్ గై. పొద్దుగాల లేస్తే ఫేక్. పాకిస్తాన్ ఎవరు సపోర్ట్ లేడంట. లేకపోతే మన రఫైల్ యుద్ధాలు విమానాలు ఎట్లా కూల్చిర్రాళ్ళు? నిన్న పాకిస్తాన్కి ఇది చూడు ద డిప్లొమసీ చూడండి. The IMF has approved 2.3 billion bailout for Pakistan. పాకిస్తాన్ కి $2.3 billion వాళ్ళకి అన్ని దేశాలు కలిసి ఇచ్చినాయి. చైనా, జపాన్, యూకే, యుఎస్, అమెరికా, యూకే, జపాన్, చైనా. సో వీళ్ళందరి మద్దతు ఉంది. మళ్ళీ ఎవరి మద్దతు లేదంటావు? ముస్లిం దేశాలు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి? పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నాయి. చైనా ఎవరికి మద్దతు ఇస్తుంది? చైనా అయితే ఫుల్ ఫ్లెడ్జ్. ఇప్పుడు డైరెక్ట్ పాకిస్తాన్ కంటే చైనాతో యుద్ధం చేస్తున్నట్లు లెక్క. మనం పాకిస్తాన్ వాడుతున్న మన దగ్గర ఎట్లయితే రష్యాకి సంబంధించిన S-400 ఉందో యాంటీ మిసైల్ ఇది, అట్లనే ఫ్రాన్స్ కి చెందినటువంటి డసాల్, రఫైల్ చెందినటువంటి ఆ రఫైల్ యుద్ధ విమానాలు ఉన్నాయో అట్లా పాకిస్తాన్ కి జపాన్ అన్ని ఇస్తుంది. నేను చూపెడతా, అర్థమైందా? ఇండైరెక్ట్ గా మనం చైనాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క. మళ్ళీ పొద్దుగాలు వేస్తే ఫేక్ ఎట్లా చెప్తారు? పాకిస్తాన్ మన యొక్క అనేక యుద్ధ విమానాలను కూల్చేసింది. ఓకే, అర్థమైందా? కానీ ఎంత రేటు పెట్టుకున్నాం మనం? చాలా మార్కెట్ రేట్ కంటే చాలా ఎక్కువ రేటు పెట్టుకున్నాం. అదే చైనాకి సంబంధించిన యుద్ధ విమానాలు చాలా చీప్.
1/10 కాస్ట్ కూడా పడతలేదు. అట్లా ఇప్పటికే ఒక ఓన్లీ మిలిటరీ పరంగానే ఇక వ్యాపారాలు, బిజినెస్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ లెక్క పెడతలేను నేను. ఓన్లీ యుద్ధ పరంగానే ఒక $1 బిలియన్ ఆల్రెడీ ఓన్లీ రఫైల్ యుద్ధ విమానాలనే వాళ్ళు కూల్చడం వల్ల నష్టం జరిగింది. అంటే దాదాపు 10,000 కోట్ల ముచ్చట. ఓకే, ఓన్లీ యుద్ధంలోనే. ఇంకా ఆ బిజినెస్ పరంగా ఇవన్నీ డిస్టర్బెన్స్ అయిపోయి ఎంత ఎంత వెనకపోతున్నామో చెప్పండి. ఎందుకు చేస్తున్నావు? ఏం సాధిస్తున్నావు? నిజంగా పాకిస్తాన్ చేసినట్టు ఒక్క ఆధారం చూపెట్టరు అయ్యా. వీళ్ళే చేస్తున్నారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. అర్థమైందా? ఎన్నాళ్ళు ఇట్లా ఉల్లు చేస్తావు? కరెక్ట్ కాదు కదా. ఆలోచించండి దయచేసి.